లవ్ జిహాద్ ఇది నిజమా అబద్ధమా అని ఇంకా చాలా మందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. ఈ వీడియో నేటి వరకు చూస్తే అఫీషియల్ గా ప్రూఫ్ తో సహా మీకు తెలిసిపోద్ది. దేశంలో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. వేగంగా విస్తరిస్తున్న ఈ లవ్ జిహాద్ పై మనం ఒక లుక్ ఇద్దాం మావా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో జంట మధ్య లవ్ ఉంది ఓకే, కానీ దీంట్లో జిహాద్ ఉందా లేదా అని చూస్తే మాత్రం ఉందన్నట్టే ఉంది భయ్య. అక్కడ ఖురాన్ లో క్లియర్ గా రాసిందంట భయ్య, జంట ఉందా, జంటలో గుంట ఉందా, ఆ గుంట అల్లా మార్గంలో వచ్చి అల్లాని ప్రే చేస్తూ మతం మార్చుకుంటే గానీ ఇస్లామిక్ రూల్ ప్రకారం ఆ పెళ్లి చెల్లదు అని రాసిందంట భయ్య. అక్కడ లవ్ ఎక్కడుందిరా? నాకైతే మతమే కనబడుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అమ్మాయిలకు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు లవ్ జిహాద్ గురించి, అబ్బాయిలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న సిస్టర్కి చెప్పుకోవాలి, ముస్లిమ్స్ అమ్మాయిలతో కూడా ఫ్రెండ్షిప్ చేయొద్దు అని వాళ్ళ బ్రదర్సే చెప్పుకోవాలి. ఇక మొదలెడదామా? మహాలక్ష్మి అనే అమ్మాయి అబ్దుల్ అనే అబ్బాయిని ప్రేమించి ఆత్మహత్య చేసుకుంటది. ఫైజల్ అనే వ్యక్తి తన సొంత పేరు దాచిపెట్టి హిందూ అమ్మాయిని ప్రేమ పెళ్లి అని శారీరకంగా వాడుకొని తర్వాత మతం మారితే గానీ పెళ్లి చేసుకోను అని ఫోర్స్ చేస్తాడంట. మళ్ళీ ఆవిడది కేరళ స్టోరీ లాగా ఉంది అని చెప్పి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తుంది. మళ్ళీ అదితి అనే అమ్మాయి మొహమ్మద్ అహ్మద్ తో రిలేషన్ లో ఉంటది, ఆత్మహత్య చేసుకుంటది. ఒక అమ్మాయి డెంటిస్ట్ అనే ముస్లిం అబ్బాయితో లవ్ లో ఉంటది, వాడేమో దాన్ని చంపేస్తాడు. ఇదైతే చాలా ఘోరం భయ్యో. అఫ్తాద్ అనే అబ్బాయి శ్రద్ధ అనే అమ్మాయిని చంపేసి దాని శవాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి ఇంకో అమ్మాయితో రిలేషన్ లో ఉంటాడంట. ఎట్ ది టైం ఒకడేమో కారులో వచ్చి గంతో కాల్చి చంపేస్తాడంట. ఇంకోడేమో 40-50 కత్తిపోట్లు రోడ్డు మీద పొడిచి బండరాయి మీదెచ్చేసి తొక్కి తొక్కి చంపేస్తాడంట పబ్లిక్ ప్లేస్ లో. అది కూడా దీని అమ్మాయి ఇలా ఉన్నారేంట్రా వీళ్ళు. యూపీలోని నైడాలో లవ్ జిహాద్, అహ్మద్ ఖాన్ హిందూ బాలికని వేధించాడంట. కొందరైతే ఇలా కూడా ఉంటారు భయ్యో. దీపికా భరద్వాజ్ అంట అహానా లాగా మారిందంట, ఇస్లామిక్స్ లతో కలిసి పేరెంట్స్ ఆస్తిలో వాటా అడిగిందంట. మళ్ళీ ఓకే అడిగితే అడిగింది, కానీ వాళ్ళ ఫాదర్ హార్ట్ అటాక్ తో చచ్చిపోయాడంట. ఏంట్రా ఇది కలియుగం ఇంత దారుణంగా ఉంది. సో మెజారిటీ టాక్ తీసుకుంటే హిందూ అమ్మాయిని లవ్ చేస్తున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, హ్యాపీగా బతుకుతున్నారు, మర్డర్లు చేస్తున్నారు, కన్వర్ట్ చేసుకుంటున్నారు. సో అండ్ ఇప్పుడు నేను ముస్లింలని తక్కువ చేయట్లా, హిందువులకి సపోర్ట్ చేయట్లా, మెజారిటీలో చూసుకుంటే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మావా, ఒక హిందూ అమ్మాయితో ఒక ముస్లిం అబ్బాయి క్యాజువల్ గా ఉంటుండు, చాట్ చేస్తుండు, ప్రేమలో ఉంటుండు, రిలేషన్ లో ఉంటుండు, ఒంటరిగా బయటకు వెళ్తుండు, స్వేచ్ఛగా తిరగగలుగుతుండు. బట్ ఇది రివర్స్ చేసుకుంటే ఒక ముస్లిం అమ్మాయితో పర్సనల్ గా ఒక హిందూ అబ్బాయి కనిపిస్తే వీళ్ళు ఎలా చేస్తారో తెలుసా? ఇక్కడ మనం చూసుకుంటే ఒక ముస్లిం అమ్మాయితో ఒక హిందూ అబ్బాయి కనిపిస్తే వాడిని రౌండప్ చేసి వాటితో ఆట ఆడుకున్నారు. ఇది ఎక్కడో కాదు, మన ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండే బెంగళూరులో. సో ఒకవేళ అక్కడ ముస్లిం అబ్బాయి ఉండి హిందూ అమ్మాయి ఉంటే అలా హిందువులు వెళ్ళి రౌండప్ చేసి అలా బిహేవ్ చేస్తే అప్పుడు అందరూ చాలా క్యాజువల్ గా తీసుకునేవారా? కాదు, దాన్ని పెద్ద సీన్ చేసేటోళ్ళు. ఇలాంటివి జరిగేటప్పుడు ఫెమినిస్టులు అందరూ ఎందుకు నోళ్లు మూసుకుంటారో అర్థం కాదు. ఇలాంటివి జరిగినప్పుడు ఫెమినిస్టులు అందరూ ఎక్కడికి పోయారా, ఎందుకు రియాక్ట్ అవ్వరా? ఇప్పుడు ఇలా ఒక ముస్లిం అమ్మాయిని వేసుకొని వెళ్తే వాడిని బండి మీద శివుడి నామాలు ఉన్నాయని చెప్పి వాడు హిందూ అని చెప్పి వాడిని అలా కొడతారేంట్రా? మళ్ళీ ఇక్కడ పాయింట్ ఏంటంటే బ్రో, ఏంట్రా ఇది వీళ్ళు ఇలా ఉన్నారు, వాడు పదే పదే ఫ్రెండ్ భయ్యా జస్ట్ డ్రాప్ చేస్తున్నా భయ్యా అని చెప్పుతున్నా సరే అలా కొడుతున్నారేంట్రా ఎర్రి పువ్వులు వీళ్ళు. బ్రో నెత్తి మీద టోపీ కాదు బ్రో, దాని కింద బ్రెయిన్ అనేది ఉంటది, దాని గురించి ఆలోచించండి రా కొద్దిగా. బ్రో ఇది చూసి ఏదో బైక్ రేసింగ్ అనుకోకు బ్రో. అక్కడ ముస్లిం అమ్మాయిని ఒక హిందూ అబ్బాయి పట్టుకెళ్తా ఉంటే గాడి సైడ్ మే లగావో అని చెప్పి అరుచుకుంటూ తరుముతున్నారా వాళ్ళని. అంటే మనం ప్రైమరీగా ఈ వీడియోలని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వీళ్ళు బైక్ ను అబ్జర్వ్ చేశారన్నమాట. అక్కడ బైక్ పైన హిందూ నామాలు అండ్ హిందూ తాయెత్తులు అక్కడ కనబడ్డాయి వీళ్ళకి. అలా వీళ్ళు కనిపెట్టేసి హిందూ బండి మీద హిందూ అబ్బాయితో ఒక ముస్లిం అమ్మాయి హిజాబ్ వేసుకొని ఎందుకు తిరుగుతుంది అని ఇలా తరుముతున్నారా వీళ్ళు. ఈ టైంలో ఉమెన్ ఫ్రీడమ్ ఏమైపోయింది? ఈ టైంలో ఫెమినిస్టులు అందరూ ఎందుకు వచ్చి రోడ్డు మీద ఫైట్ చేయరు, దీని గురించి పోరాడరు, ప్రశ్నించరు? అంటే వాళ్ళకో న్యాయం మనకో న్యాయమా? భలే మాట్లాడతారా ఈ ఫెమినిస్టులు. అండ్ కేరళ స్టోరీ ఫేక్ అనే వాళ్ళకి ప్రూఫ్ తో సహా ఒక వీడియో చూపిస్తా చూడండి. ఇదేంట్రా ఇది నిజమా? ఇంత అఫీషియల్ గా కెమెరాలు పెట్టి కన్వర్షన్ ఏంట్రా? అదర్ సైడ్ చూసుకుంటే వాళ్ళదేమీ తప్పు లేదు బ్రో, నమ్మి వీళ్ళు వెళ్తున్నారు చూసినవా గొర్రెల్లాగా. తప్పు హిందూ అమ్మాయిలది. దీనిపైన సరిగ్గా ఎడ్యుకేషన్ లేదు, దీని గురించి వచ్చి ఎవడు బయట మాట్లాడే వాళ్ళు లేడు. వీడు మీ అందరికి తెలిసే ఉంటాడు, ఇంతకు ముందు మన రాముడిని సీతని అవమానించాడు.
బిస్మిల్లా. అంటే హెడ్ మీద హెయిర్ ఎంత ఇంపార్టెంటో తెలియదు కానీ హెడ్ లోపల బ్రెయిన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీడు ఒక పెద్ద సెలబ్రిటీ అయ్యుండి వీడే వచ్చి అంత అఫీషియల్ గా బిస్మిల్లా అంటూ ఏక్యా లవ్ జిహాద్ అంటున్నాడు. అంటే లవ్ జిహాద్ అనేది నిజం, మీరు నమ్మాలి. వీడు పెద్ద ఎరుపు గారులే భయ్య, రాముడిని కించపరిచినట్టు మాట్లాడతాడు, లవ్ జిహాద్ అని చెప్పి స్టేజ్ మీద వచ్చి అఫీషియల్ గా మాట్లాడతాడు. వీడి గురించి మాత్రం మన తులసి మేడం వీడియో చేయదు. అసలు వీడు 100% నెగిటివ్ అయినా సరే వీడిని పక్కన పెట్టి కానీ రాజా సింగ్ మీద మాత్రం చేస్తారు. అండ్ ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే వీడు ఇంత రచ్చ చేసినా సరే వీడు బిగ్ బాస్ టైటిల్ విన్ అయ్యారా హిందీలో. ఈ కంట్రీలో ఉన్న ఎరుపులు ఏ కంట్రీలో ఉన్నారు చెప్పండి సార్ మీరు. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో ఉన్న ఒక జంటని తీసుకుంటే ఇక్కడ ఒక అమ్మాయి హిందూలాగా బొట్టు పెట్టుకొని హిందూలాగా ఫోటోలు అప్లోడ్ చేసుకుని హిందూలాగా బతికేది. కట్ చేస్తే ఒక ముస్లిం అబ్బాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటది. తర్వాత తనని తాను ఒక ముస్లిం అమ్మాయి లాగా ప్రొజెక్ట్ చేసుకుంటది, పిక్స్ అప్లోడ్ చేస్తుంది. సో అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్, వాళ్ళ ఇష్టం, ఆవిడ ఇష్టం, అది ఓకే. సో ఇక్కడ నా ప్రైమరీ క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు, ప్రేమించావు, ఓకే. తన ముందు ఒక ముస్లిం అమ్మాయి లాగా ఎందుకు నిన్ను నువ్వు ప్రొజెక్ట్ చేసుకోవాలి, మతం మార్చుకోవాలి? అండ్ వాళ్ళ టైటిల్ కార్డ్ లో కూడా అమూల్య అనే నేమ్ తీసేసి అలియా అని ఎందుకు పెట్టాలి? సరే మళ్ళీ అది మీ ఇష్టం అనుకుందాం, ఓకే. బట్ పుట్టే పిల్లలకి మళ్ళీ ముస్లిం పేర్లే పెట్టి ముస్లిం లాగా ఎందుకు పెంచాలి? అండ్ ఇది ఇండియాలోనే కాదు భయ్య, పక్క దేశాల్లో కూడా చాలా వరకే ఉంది. అండ్ ముస్లింస్ ఏమో దీన్ని లవ్ ఇస్ నాట్ ఏ క్రైమ్ అని చెప్పి వాళ్ళ వైపు పాజిటివ్ గా వేసుకుంటారు. మన వైపు ఏమో అది లవ్ కాదు, లవ్ జిహాద్ అని చెప్పి దాన్ని కొట్టేసి దానికి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తారు. అయితే ఇది ఎంతవరకు నిజం అని చెప్పి నా సర్కిల్లో ఉన్న కొంతమంది అమ్మాయిలను అడిగితే వాళ్ళు ఇలా రియాక్ట్ అయ్యారు. ఒక అమ్మాయి ఏమో కావాలని హిందూ అమ్మాయిలకి లైన్ వేస్తారు, మతం మార్చడానికి ట్రై చేస్తారని చెప్పి తన ఇద్దరు అమ్మాయిలు చూసిందంట. అలా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయి ముస్లిం అబ్బాయితో రిలేషన్ లో ఉందంట, కథలు పడిందంట. వాడేమో మతం మార్చుకుంటే గానీ పెళ్లి చేసుకుని అన్నాడంట. అండ్ వాడు తనతో చాలా మంచిగా బుద్ధిగా ప్రవర్తించే వాడంట. కట్ చేస్తే అది పెద్ద మాస్టర్ ప్లాన్ అని అంతా అయిపోయిన తర్వాత తెలిసిందంట. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీన్ని బేస్ చేసుకొని ఏమన్నారంటే హిందూ దాంట్లో క్యాస్ట్ సిస్టమ్ ని బట్టి కొన్ని తప్పులు ఉన్నాయి, వాటిని సరి చేసుకోవడానికి హిందువులు రెడీగా ఉన్నారు కానీ ముస్లిమ్స్ మాత్రం రెడీగా లేరు. అంటే హిందూ సొసైటీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అండ్ వాళ్ళ తప్పులని రిఫార్మ్ చేసుకోవడానికి రెడీగా ఉంది కానీ ముస్లిం సొసైటీ దానికి రెడీగా లేదు అని. ఇప్పుడు దీంట్లో తప్పు ఉందా లేదా అని అడిగితే వాళ్ళ పర్స్పెక్టివ్ లో అది కరెక్ట్ అయి ఉండొచ్చు, మన పర్స్పెక్టివ్ లో తప్పై ఉండొచ్చు, బట్ అది తప్పే. మన అక్క చెప్పినట్టు పాయింట్ ఏంటంటే ముస్లిం అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు కూడా హిందూ అమ్మాయిలు ముస్లిం అబ్బాయిలతో కాదు అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండమని హిందూ అమ్మాయిలకి మనమే చెప్పుకోవాలి, అక్క చెల్లెళ్ళకి మనమే చెప్పుకోవాలన్నమాట. సో ఈ వీడియోని షేర్ చేసి చెప్పండి మీరు. అండ్ ఈ వీడియోని మాక్సిమం రోస్టింగ్ లాగే చేశాను అనిపిస్తే కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి సెన్సిటివ్ టాపిక్ ని వచ్చి ఎవడు ప్రూఫ్ తో సహా ఇలా గట్టిగా మాట్లాడింది లేదు, మనమే మాట్లాడాం. సో మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, అంతే, ఇంకేమొద్దు.